జై శ్రీ వేదం, జై శ్రీ వేదం. మరి మీరు ఒకటవ సరళి స్వరము, రెండవ సరళి స్వరము, 3 కాలాలు చొప్పున ప్రాక్టీస్ చేశారా? మరి ఈరోజు ఆ ఒకటవ కాలం అనగానేమి, రెండవ కాలం అనగానేమి, మూడవ కాలం అనగానేమి ఆ వివరణ నేను చెప్తాను, వినండి. మొదటి కాలం అంటే ఒకటవ కాలం. ఒక్క క్రియకి ఒక్క అక్షరం చొప్పున పలికినట్లయితే అది ఒకటవ కాలం. ఇక రెండవ కాలానికి ఒక్క క్రియకి 2 అక్షర కాలం, అంటే 2 అక్షరాలు మనము పాడాలి, అది రెండవ కాలం. ఇక మూడవ కాలానికి ఒక్క క్రియకి 4 స్వరాలు లేదా 4 అక్షరాలు చొప్పున మనము పాడాలి, ఇది మూడవ కాలం. ఓకే, ఈరోజు 3వ సరళి స్వరము మనము పాడబోతున్నాము. మొదలు పెడదాం. ఒకటవ కాలానికి దెబ్బకి ఒక స్వరం, అది ఒకటో కాలం. చూస్తూ ఉండండి, పాడుతూ ఉండండి. సరి గమ సరి గమ సరి 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 గమ సరి గమ పద నీసా పద నీసా సాని దప సాని దప సాని 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 దప సాని దప మగ రి స మగ రి స సరి గమ సరి గమ సరి 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 గమ సరి గమ పద నీసా పద నీసా సాని దప సాని దప సాని 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 దప సాని దప మగ రి స మగ రి స గమనించారు మీరు? ఇప్పుడు ఒక్క క్రియకి ఒకటే స్వరం పాడాం మనం కదా. ఇప్పుడు ఒక్క క్రియకి 2 స్వరాలు పాడుతున్నాం, అదే రెండవ కాలం. ఓకే, 3వ సరళి స్వరం రెండవ కాలం. సరి గమ సరి 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 గమ సరి 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 గమ పద నీసా సరి గమ పద నీసా సాని దప సాని 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 దప సాని సాని
సా ని ద ప మ గ రి స సా ని ద ప మ గ రి స సరి గ మ సరి 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 గ మ సరి 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 గ మ పద ని స సరి గ మ పద ని స సా ని ద ప సా ని సా ని సా ని ద ప సా ని సా ని సా ని ద ప మ గ రి స సా ని ద ప మ గ రి స. గమనించారు? ఇప్పుడు ఒక క్రియకి 2 స్వరాలు చొప్పున పాడాం మనం. ఇది రెండవ కాలం. ఇప్పుడు మూడవ కాలం. ఒక క్రియకి 4 స్వరాలు పాడతాం మనం. సేమ్ మూడవ సరళ స్వరం. సరి గమ సరి 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 గమ పద ని స సరి గ మ సరి 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 గ మ పద ని స సా ని ద ప సా ని సా ని సా ని ద ప మ గ రి స సా ని ద ప సా ని సా ని సా ని ద ప మ గ రి స సరి గమ సరి 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 గమ పద ని స సరి గ మ సరి 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 గ మ పద ని స సా ని ద ప సా ని సా ని సా ని ద ప మ గ రి స సా ని ద ప సా ని సా ని సా ని ద ప మ గ రి స స. ఇప్పుడు గమనించారు కదండి, ఒక్క క్రియకి ఒక్క అక్షరం పలికినట్లయితే 1వ కాలము, ఒక్క క్రియకి 2 అక్షరాలు పలికినట్లయితే 2వ కాలము, ఒక్క క్రియకి 4 అక్షరాలు పలికినట్లయితే 3వ కాలము.